గుంటూరు జిల్లా పొన్నూరు బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులను అందరూ ఖండించాలన్నారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన 10 నిమిషాలలో వైసీపీ నేతలు టీడీపీ వాళ్ళు దాడి చేయించాలని చెప్పుకొచ్చారన్నారు. ఇప్పుడున్న అధికారులందరూ వైసీపీ ప్రభుత్వంలో నియమించబడ్డవారే. అధికారం కోల్పోతున్న భయంతో ఈ దాడి చేయించుకున్నారనుకున్నారు. ఆర్టీసీ బస్సులు పెట్టినా కూడా జనం రావటం లేదు కాబట్టి జగన్ నాటకమేనని తెరలేపారన్నారు. క్యాండిల్స్ పట్టుకొని ఓటేమని జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది ఓటేమని అడుగుతాడా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? కాబట్టి కోడికత్తి డ్రామా అయిపోయింది. ఇప్పుడు రాయి డ్రామాకు తెరదీశారు. ఇది కేవలం ఏంటంటే ఎన్నికల్లో సానుభూతి కోసం ఒకటి, 2 వైకాపా క్యాడర్ని రెచ్చగొట్టడానికి ఒకటి, 3 వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి తగాదాలు సృష్టించి దానిలో ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనే కుట్రలో భాగంగానే ఈ జగన్ నాటకం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. రకరకాల వర్షన్లు ఉన్నాయి. ఏదైతే ఒక పెద్ద దండ వేస్తున్నారో ఆ దండ గీసుకుపోయిందనే వర్షన్ ఉంది. ఆయన గజమాలు వేసే దండ ఏదైతే ఉందో ఆ దండ గీసుకుపోయిందనేది ఒక వర్షన్ ఉంది. రకరకాల ఇది దాడి కాదు ఆ దండ గీసుకుందనేది కూడా వర్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఈ అధికారులందరినీ కూడా తొలగించడం, సమగ్రమైన విచారణ చేయటం. ఈ అంశం మీద ఒక ముఖ్యమంత్రినే కాపాడలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నప్పుడు వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎలక్షన్ కమిషన్ సమగ్రమైన విచారణ జరిగి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టడం కోసం, అధికారం కోసమే ఇవాళ రాయి డ్రామాకి తెరలేపారు.